బాడీ బాధ్యత చేపడతా ఉన్నారు. నేను అనేక సందర్భాల్లో ఈ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. సిద్దిపేట నుంచి రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నాను. అనేక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. చాలా సంతోషం ఏంటంటే మీరు ఎంత కష్టపడి వ్యాపారం చేస్తారో, ఎంత కష్టపడి ఒక రూపాయి సంపాదిస్తారో అంతే ప్రేమతో సమాజ సేవ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాసవి క్లబ్ మీ అందరిలో ఒక ఐక్యతను పెంపొందించడానికి, మీరందరూ కలిసిమెలిసి ఉండడానికి, సమాజంలో వైశ్యులు తమ కోసమే కాదు సమాజం కోసం కూడా సేవ చేస్తారు. ఎందుకంటే ఎంతో మంది రక్తదానాలు కావచ్చు, మీ నేత్రదానాలు కావచ్చు, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, మెగా హెల్త్ క్యాంపులే కావచ్చు, ఎన్నెన్నో పేదింటి పిల్లల పెళ్లిళ్ళు కావచ్చు, పుస్తమట్టలు ఇవ్వడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మరి గ్రామం నుంచి ప్రపంచ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మీరు అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి మన సిద్దిపేట మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట. సామాజిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో, దైవిక కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండేటువంటి పట్టణం మా సిద్దిపేట పట్టణం. అందులో ముందు వరుసను నడిచేటువంటి వాళ్ళు మా ఆర్య వైశ్య సోదరి. ఏ మంచి కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టితే అది వెనకడుగు చూసేది ఉండదు, ముందుకు సాగడమే ఉంటుంది. ఎన్నో గొప్ప కార్యక్రమాలకు నాంది పలికింది మన సిద్దిపేట. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. మరి నూతనంగా బాధ్యతలు చేపడుతున్నటువంటి మా శ్రీనివాస్ గారు, వారి బాడీ, మరి నేను కోరుకునేది ఒకటే, బాగా పనిచేయండి, మంచి కార్యక్రమాలు చేయండి. గతంలో జరిగిన కార్యక్రమాల కంటే చాలా మంచి కార్యక్రమాలు మా కూరసీన నాయకత్వంలో జరగాలని మనసారా ఆ అమ్మవారిని, వాసవి మాతను ప్రార్థిస్తా ఉన్నా. నేను కూడా మా సీనన్నకు ఆయన చేపట్టే అన్ని కార్యక్రమాల్లో నా శాయశక్తుల నా సహకారం అందిస్తా. అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పిలిస్తే పలుకుతా, పిలిస్తే వస్తా, అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా. నేను ఉదయం 8 గంటలకే సిద్దిపేట వచ్చాను. అయితే నాకు ఇంకా ఒకటి పటాన్ చెరువులో చివరి ప్రోగ్రామ్ అటెండ్ చేసేది ఉంది. ఎందుకంటే సీనన్న మీద ఉండే గౌరవము, ప్రేమతో నేను ఈ కార్యక్రమానికి తప్పకుండా ఆశీర్వదించాలని వచ్చాను. నాకు మళ్ళీ పటాన్ చెరువులో ఇంకో ప్రోగ్రామ్ అటెండ్ చేసేది ఉంది కనుక కొంచెం ముందుగా మాట్లాడి వెళ్తున్నందుకు మీరందరూ నన్ను క్షమించాలని, అర్థం చేసుకుంటారని భావిస్తూ కొత్త కార్యవర్గానికి మనసారా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంటర్నేషనల్ క్లబ్ ఆదేశాల మేరకు ప్రస్తుత సంవత్సరం కూడా సిద్దిపేట వాసవి క్లబ్ నాయకుల, సభ్యుల సలహా సూచనలతో వివిధ సేవా కార్యక్రమాలు చేసి వాసవి క్లబ్ సేవలను ముందుకు తీసుకెళ్తానని సమానంగా తెలియజేస్తున్నాను. జనవరి 1 నుండి ఇప్పటి వరకు సుమారు 30 కార్యక్రమాలు వివిధ దాతల సహకారంతో చేసినాము. అందులో ముఖ్యంగా నమ్మవాళ్ళ పోటీలు, నిరాశ్రయులకు ఫ్రిడ్జ్ అందజేశాము. బాలాంజనేయ గుళ్ళో వాటర్ ఫిల్టర్ అందజేశాము. ఇలా దాతల సహకారంతో 30 కార్యక్రమాలు చేశాము. ఇక ముందు కూడా మన వాసవి క్లబ్ సేవలు చేయటకు నాయకులు, సభ్యులు మీ ఆర్థిక సహకారాలు మా కార్యవర్గానికి మాకు అందించి ఎల్లవేళలా తోడ్పడతారని ఆశిస్తున్నాను. జై హింద్, జై వాసవి. వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇస్తున్నాను. నేను 2026 లలితా క్లబ్కి ప్రెసిడెంట్గా నియమించబడ్డాను. ధన్యవాదాలు. వాసవి మాత అనుగ్రహం మేరకు మీ అందరి సహకారం ఉంటే తగిన సేవలు వాసవి క్లబ్కి అందిస్తామని తెలియజేశాను. జై వాసవి. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మాకు మా పెద్దలు కానీ, మా ముందున్న మీరు కానీ మాకు ఎల్లవేళ సహకారాలు అందిస్తూ ఉంటే మేము దాంతోపాటు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి, ముందు పోతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, మార్పు ఎక్కడో రాదు, ఎక్కడ వస్తుందంటే మన యూత్ వల్ల, యూత్ నుంచే వస్తుంది మార్పు అనేది. ఎక్కడైనా
ఇక్కడ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మాకు ఇళ్ళ సహకరిస్తున్న మా గంపసింధ గారికి, కృష్ణంకుల్ గారికి, నవీనన్న గారికి, ఆర్సీ చైర్మన్ మన చిత్తప్రసాద్ గారికి, మా హరన్న గారికి, మా శివన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ముందు ఇప్పుడు అంటే పాతకాలంలో ఎలా సహకారాలు అందించారో మాకు పండుగలో ముందు అంజలు కూడా మనకు చాలా అందిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా చాలా కార్యక్రమాలు చేస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను.